బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని విని ప్రభునామాన్ని మహిమపరచండి. మీ కొరకు చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా 38వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువునందు సంతోషించి ఆనందించి గంతులు వేయండి. ఎందుకో తెలుసా, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూశాడు. నువ్వు దేని కొరకు కన్నీరు కార్చావు? నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చావా? నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారికి కన్నీరు కార్చావా? మారు మనసు లేక అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ నెమ్మది లేకుండా చేస్తున్నా దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో, ఏ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసావో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూసి అంటున్నావు. అవును, హిజ్కియాతో దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు మరణం కాబోతున్నావు అనే వార్త హిజ్కియాకు తెలిసినప్పుడు, దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు హిజ్కియా మరలా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఈ వ్యాధితో నేను మరణించచ్చు, నాకు ఆయుష్ నిమ్మని ప్రార్థించినప్పుడు దేవుడు తన కన్నీటి ప్రార్థన ఆలకించి హిజ్కియాకి దేవుని బిడ్డలారా ఆయుష్నిచ్చాడు. ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉంటున్నా? నువ్వు దేని కొరకు కన్నీరు కారుస్తున్నావా? ఆరోగ్యం కొరకు కన్నీరు కారుస్తున్నావా? బలహీనతలో నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నావా? నీ పిల్లల, నీ కుటుంబాన్ని, నీ యొక్క భవిష్యత్తు కొరకు నువ్వు ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తున్నావా? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎదిగో నీ కన్నీళ్లు నేను చూచి ఉన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుడు మన కన్నీటిని చూశాడు అంటే, నువ్వు కారుస్తున్న కన్నీటిని, ప్రార్థనను విన్నాడు అంటే నీ సమస్యకి పరిష్కారము దొరికినట్టే, ఇదిగో నీకు గొప్ప విడుదల కలిగినట్టే. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ మాట నువ్వు వింటుండగా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఇక నువ్వు సంతోషించి గంతులు వేయి, బాధపడొద్దు, ఏడవద్దు, దుఃఖించొద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీ కన్నీటిని చూచి ఉన్నాను అంటున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా కొన్నిసార్లు నువ్వు కార్చిన కన్నీరు వారికి అర్థం కాకపోవచ్చు. నీ బంధువులు, స్నేహితులు, తోబుట్టులు ఎవ్వరికి కూడా, నీ కట్టుకున్న భర్త కానీ, భార్య కానీ, పిల్లలకు కానీ అర్థం కాకపోవచ్చు. కానీ నీవు ఎందుకు నీ గుండెలో నుండి ఆ వేదన, ఆ కన్నీరు నీ కళ్ళలో నుండి వస్తుందో మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడికి అర్థమవుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీ కన్నీటిని నేను చూచి ఉన్నాను అంటున్నాడు. ఎవ్వరు కూడా మన కన్నీటికి విలువనివ్వకపోవచ్చు, ఈ లోకంలో చూడకపోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఒంటరిగా, మౌనముగా నీవు ఒక్కనిగా ఉండి అరణ్యం రోదనలాగా నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన రహస్య స్థలం అందు కూడా చూచు స్థలం దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు నీ కన్నీటిని తుడిచి దేవుడు గొప్ప విడుదల నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థించారో, కన్నీరు కార్చారో, ఈరోజు చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడారయ్యా. వారి కన్నీటి తుడవబడుతుంది, వారి ముఖం మీద చిరునవ్వును మీరు దయచేయబోతున్నారు. వారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించబోతున్నారు. ఎందుకంటే నీ యొద్ద కన్నీరు కార్చిన ఆ కన్నీటిని మీరు తుడవబోతున్నందుకే తండ్రి మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు నమ్ముతూ విశ్వసిస్తున్నారు, వారి గుండెలో ఉన్న వేదన, విచారములు అన్నీ తొలగిపోవును గాక. ఇప్పుడే వారి ముఖం మీద చిరునవ్వు కలుగును గాక, వారి హృదయంలో సంతోషం కలుగును గాక. నాయన మీ కృప నుంచి మేలు చేయమని, ఎవరి కొరకు కన్నీరు కార్చారు, దేని కొరకు కన్నీరు కార్చారు అయ్యా, దైవ చిత్తంలో ఉన్న వాటి కొరకు కన్నీరు కార్చి ప్రార్థించిన వారి ప్రార్థన ఆలకించినందుకై తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.